నమస్తే, డిడిసి న్యూస్ కి స్వాగతం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతన బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి అన్ని లైన్లో పెట్టారా? స్వామి 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 బస్సు లైన్లో ఉన్నాయండి, అన్ని లైన్లో ఉన్నాయి సార్. ఫోటో ఇస్తాను, మీకోసం ఉన్నాం, మీకు పని చేయడానికి. ఆడ కూర్చుంటా, ఆడ పాసింజర్ ఫోటో తీసేస్తూ కూర్చోరారే. 10 నిమిషాలు పని. ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి ఈ సమయంలో మనకి అంటేనే నాకు ఒక ఎమోషన్. ఎందుకంటే మా నాన్నగారు ఆర్టీసీ కండక్టర్. ఆర్టీసీ మమ్మల్ని పెంచింది, ఆర్టీసీ ద్వారానే ఆర్టీసీ తెలిసి తెలియకుండా మా పైన ఇన్ఫ్లుయెన్స్ ఉందని మరొకసారి గర్వంగా ఒక అమ్మాయి కొడుకుగా మీ అందరికీ కూడా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. చిన్నప్పుడు మాకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం కాబట్టి డిపోకే ఎక్కి బస్సు ఎక్కేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి అన్నగారు డిపోలో పెద్దగా మార్పు రాలేదు, బస్ స్టాండ్లో కూడా మార్పు రాలేదు. అవే రేకులు చూస్తూనే ఉన్నాం, అవే రేకులు అలాగే పరిస్థితి ఉంది. దీన్ని మీ అడుగు పెట్టడం ద్వారా రూపకల్పన జరుగుతుందని, మిగతా జిల్లాలకు పోటీగా ఒక బస్ షెల్టర్, ఒక పర్మనెంట్ సెక్టర్ వస్తుందని ఆశిస్తున్నాం. అతి త్వరలోనే మళ్ళీ మంత్రి గారి చేతుల మీదుగానే అన్ని సౌకర్యాలున్న ఆర్టీసీ షెల్టర్ ని ఇనాగరేట్ చేయడానికి మంత్రి గారు మాట ఇవ్వడం చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలోనే ఎంతో వెనుకబడిన ప్రాంతమైన ఈ మన్యం జిల్లా పార్వతీపురం హెడ్ క్వార్టర్ లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఎందుకంటే అన్నీ ఉండి రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న నగరాలు అయితేనేం, నియోజకవర్గాలు అయితేనేం అభివృద్ధి చెందడం కాదు, ఎక్కడో విసిరేసిని బట్టి ఉన్న ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 6 నెలల్లోనే ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే కావాలో ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తే రాబోయే తరాలు కూడా చెప్పుకుంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అలాగే మా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం ఇలాంటి జిల్లాలను అభివృద్ధి తీసుకొని రావాలా. గత ప్రభుత్వంలో జిల్లాలు ఏర్పాటైనాయి, కొత్తగా జిల్లాలన్నీ కలిపి 26 జిల్లాలుంటే ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళు పేరుకు మాత్రమే జిల్లా రూపకల్పన జరిగింది. జిల్లా కేంద్రాల్లో అయితేనేం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అయితేనేం కేవలం కొన్ని మౌలిక వసతులే కల్పించి ఏదో ఆడంబరంగా ఏర్పాటు చేయడం జరిగిందే తప్పక ఎప్పుడు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఈరోజు నేనైతే ఏ శాఖల తరపున మంత్రిగా ఉన్నానో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టు, ఆర్టీసీ, క్రీడా శాఖల నుంచి నేను మంత్రిగా పనిచేస్తున్నా. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఇక్కడ కూటమి ప్రభుత్వానికి దక్కింది. దానికి అంతటికి కారణం చాలా మంది ఉద్యోగస్తులని నేను ఎన్నో వేదికలపైన చెప్పాను. ముఖ్యంగా ఎప్పుడు ప్రతి రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి, మంచి మెజార్టీతో సీట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడా లేని విధంగా రావడం జరిగిందంటే కేవలం కార్మికులు, వ్యవసాయదారులు అలాగే మిగతా జనాలే కాకుండా ఉద్యోగస్తులు పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు రావాలి, ముఖ్యమంత్రిగా ఆయన వస్తే తప్పకుండా ఏ శాఖలైతే నిర్వీర్యం చేశారో ఆ శాఖలన్నీ ఆయన మరొకసారి గాడిలో పెడతారు. అలాగే
గత 5 సంవత్సరాల్లో జరిగిన కుట్రపూరిత రాజకీయాలన్నీ పక్కన పెడతారు. ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచిగా ఉంటారని చెప్పి ఆయనకు మీరంతా అవకాశం కల్పించారు. తప్పకుండా ఉద్యోగస్తుల విషయంలో, కార్మికులైతేనేం, గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే దానికి నిదర్శనం చాలా ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులు అనేవారు స్వేచ్ఛను పక్కన పెట్టి ఒక ప్రెస్ మీటింగ్ కు, ఒక ధర్నాకు రావాలంటే భయపడే కాలం ఏదైతే ఈ 6 నెలల్లో ఎక్కడ చూసినా స్వతంత్రంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనేం, చంద్రబాబు నాయుడు గారు అయితేనేం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేం రాష్ట్రంలో జరుగుతున్న ఏ సమస్య పైన స్పందిస్తున్నారు. ఈరోజు మీడియాలో చూస్తున్నారు. గతంలో 5 సంవత్సరాలు నేరాలు ఘోరాలే. పేపర్ ఎత్తితే పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు జరిగాయి, గలాటాలు జరిగాయి. అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురంలో పర్యటించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు విజయ్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ నూతనంగా 6 ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై చర్చించడం, ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనేం, బస్ స్టాండ్ అయితేనేం రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా చేయడం, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరగలేదు. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం జరుగుతా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితేనే బస్ స్టాండ్ ను కొత్త హంగులతో నిర్మించేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రోడ్డు రవాణా శాఖ నాంది పలుకుతా ఉంది. అలాగే ఈ పార్వతీపురంలోనే క్రీడల కోసం ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ కోసం అధునాతన హంగులతో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఇండోర్ స్టేడియం ను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్మిస్తాం. అలాగే గత ప్రభుత్వం ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు అలాగే ఇక్కడ ఏమైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన మౌలిక వసతులు కల్పించాలో అవన్నీ కల్పించేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని వెనుకబడి నియోజకవర్గాలు ఇలాంటి ప్రాంతాలపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే మంత్రులైన మేము ఒక్కొక్కరం ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ప్రజలైతేనేం, శాసనసభ్యులైతేనేం, ఇక్కడ నాయకులు చూపిస్తున్న ప్రేమ చాలా అమోఘ్యంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చూపించిన ప్రేమకైనా మేము బానిసలమై ఇక్కడ అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇంకా ఆర్టీసీ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆర్టీసీ నిర్వీర్యం కావడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఆర్టీసీని ఏ విధంగా గాడిలో పెట్టాలంటే ముఖ్యంగా బస్సు కొనుగోలు జరగాల. రాబోయే కాలంలోనే ఈ రాష్ట్రంలో 2000 ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను రోడ్డుపైకి తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎవరు పట్టించుకోలేని ఈ ఆర్టీసీ కార్మికుల విషయాల్లో ఇప్పుడు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే గత 3 రోజుల ముందు నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులుగా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పించడం జరిగింది. అలాగే కార్గో సర్వీసెస్ కూడా ఆర్టీసీలో ఒక భాగంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు ఏవైతే డిటిడిసి అనుకోండి, మిగతా కొరియర్ సంస్థల లాగానే డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగానే నిన్న చర్యలు తీసుకొని వైజాగ్ లో అక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీ ప్రయాణికుడికి కార్మికుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొకటి, ఆర్టీసీకి వందలాది వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరైతే దొంగగా బినామీలుగా మారి ఆ భూములు కాజేశారో అతి త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా ప్రభుత్వానికి సంస్థకు దక్కే ఆస్తులన్నిటి వెనక్కి తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్టీసీ బలం కావాలంటే రెవెన్యూ పరంగా స్థిరీకరణ జరగాలి. దాని కోవలోనే ఏ నియోజకవర్గాల్లో ఆర్టీసీ భూములు ఉన్నాయో దాన్ని 33 ఏళ్ల లీజులో ఎవరైతే మంచి కంపెనీలు ముందుకు వస్తాయో ఆ కంపెనీల ద్వారా నిర్మించి ఆ సంస్థ మనుగడ అలాగే ఆ సంస్థకు రెవెన్యూ పరంగా లాభం చేకూరే విధంగా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది.
అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురంలో పర్యటించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు విజయ్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ నూతనంగా 6 ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై చర్చించడం, ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనేం, బస్ స్టాండ్ అయితేనేం రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా చేయడం, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరగలేదు. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం జరుగుతా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితేనే బస్ స్టాండ్ ను కొత్త హంగులతో నిర్మించేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రోడ్డు రవాణా శాఖ నాంది పలుకుతా ఉంది. అలాగే ఈ పార్వతీపురంలోనే క్రీడల కోసం ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ కోసం అధునాతన హంగులతో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఇండోర్ స్టేడియం ను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్మిస్తాం. అలాగే గత ప్రభుత్వం ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు అలాగే ఇక్కడ ఏమైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన మౌలిక వసతులు కల్పించాలో అవన్నీ కల్పించేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని వెనుకబడి నియోజకవర్గాలు ఇలాంటి ప్రాంతాలపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే మంత్రులైన మేము ఒక్కొక్కరం ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ప్రజలైతేనేం, శాసనసభ్యులైతేనేం, ఇక్కడ నాయకులు చూపిస్తున్న ప్రేమ చాలా అమోఘంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చూపించిన ప్రేమకైనా మేము బానిసలమై ఇక్కడ అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇంకా ఆర్టీసీ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆర్టీసీ నిర్వీర్యం కావడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఆర్టీసీని ఏ విధంగా గాడిలో పెట్టాలంటే ముఖ్యంగా బస్సు కొనుగోలు జరగాల. రాబోయే కాలంలోనే ఈ రాష్ట్రంలో 2000 ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను రోడ్డుపైకి తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎవరు పట్టించుకోలేని ఈ ఆర్టీసీ కార్మికుల విషయాల్లో ఇప్పుడు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే గత 3 రోజుల ముందు నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులుగా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పించడం జరిగింది. అలాగే కార్గో సర్వీసెస్ కూడా ఆర్టీసీలో ఒక భాగంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు ఏవైతే డిటిడిసి అనుకోండి, మిగతా కొరియర్ సంస్థల లాగానే డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగానే నిన్న చర్యలు తీసుకొని వైజాగ్ లో అక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీ ప్రయాణికుడికి కార్మికుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొకటి, ఆర్టీసీకి వందలాది వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరైతే దొంగగా బినామీలుగా మారి ఆ భూములు కాజేశారో అతి త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా ప్రభుత్వానికి సంస్థకు దక్కే ఆస్తులన్నిటి వెనక్కి తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్టీసీ బలం కావాలంటే రెవెన్యూ పరంగా స్థిరీకరణ జరగాలి. దాని కోవలోనే ఏ నియోజకవర్గాల్లో ఆర్టీసీ భూములు ఉన్నాయో దాన్ని 33 ఏళ్ల లీజులో ఎవరైతే మంచి కంపెనీలు ముందుకు వస్తాయో ఆ కంపెనీల ద్వారా నిర్మించి ఆ సంస్థ మనుగడ అలాగే ఆ సంస్థకు రెవెన్యూ పరంగా లాభం చేకూరే విధంగా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది.